నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కావస్తుంది. అయితే దీనిపైన కొన్ని సంచలన కామెంట్స్ అయితే ఆయన చేయడం జరిగింది. అది వివరాల్లోనికి వెళదాం. చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలు అవుతుంది. విద్యా సంస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం విద్యా సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలపై బురద జల్లు వ్యవహారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయాయని, పాలనను గాలి కొదిలేశారని, నూజివీడు IIIT సహా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారము కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి తనయుడే విద్యాశాఖ మంత్రి కావడంతో ఏమీ జరగనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పిల్లలకు నాణ్యతతో కూడినటువంటి రోజు ఒక మెనూతో పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనము గోరుముద్ద పథకాన్ని అత్యంత ఘోరమైనటువంటి కార్యక్రమంగా మార్చేశారని, మరోవైపు గుడ్లవల్లేరు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఆ బాత్రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసే ఘటన ఇది. చంద్రబాబు గారు, ఇకనైనా మీరు మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును ఫనంగా పెట్టకండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సంచలన కామెంట్స్ అయితే చేశారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటన్నది తెలియజేయండి. నమస్తే.